నమస్కారం. మా బొప్పన విష్ణు ఒక గొప్ప కార్యక్రమానికి గత 6 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అందరి టెలిఫోన్ నెంబర్స్ కావచ్చు, చిరునామాలు కావచ్చు, లేదా వారి ఛాయాచిత్రాలు కావచ్చు, ఒక డైరెక్టరీగా ప్రచురించి సినిమా పరిశ్రమకు ఒక బహుమతిగా అందించేటటువంటి వినూత్నమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నారు. సాధారణంగా నూతన సంవత్సరానికి డైరీలు వస్తాయి, ప్రభుత్వంలో డైరెక్టరీస్ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం అంటే చాలామంది సచివులు, సచివాలయంలో ఉన్నటువంటి కార్యదర్శులు, ప్రభుత్వ యంత్రాంగం, అందరికీ సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్లు, చిరునామాలు అత్యవసరం. అదే సినిమా రంగానికి వచ్చేసరికి ప్రతిరోజు మనల్ని ఆహ్లాదభరితంగా ఉంచేటటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తారాగణం గురించి కొంత కష్టపడితే నెంబర్లు దొరుకుతాయి. కానీ ఒక కెమెరామెన్ గురించి, ఒక లైన్ మ్యాన్ గురించి, ఆ విధంగానే ఒక చిన్న పాత్రలు వేసేటటువంటి పాత్రధారుల గురించి, ఈ సినిమా రంగంలో వెండి తెర మీద కనిపించేటటువంటి వారి కంటే కూడాను వెండి తెర వెనక ఉండి, బుల్లితెర వెనక ఉండి పనిచేసేటటువంటి ఎంతోమంది మన దృష్టికి రాని వాళ్ళు ఉంటారు. వారి అవసరం. ఒక డైరెక్టర్ లేకున్నా అప్పుడప్పుడు మా విజయ్ కుమార్ గారు లాంటి వారు ఉంటే డైరెక్షన్ చేసేస్తారు, అది సినిమా నచ్చిపోతుంది. కానీ ఒక లైట్ మ్యాన్ లేకపోతే, ఒక మేకప్ మ్యాన్ లేకపోతే, ఒక కెమెరామెన్ లేకపోతే బుల్లితెర లేదు, పెద్ద తెర లేదు. అలాంటి వాళ్ళందరి యొక్క చిరునామాలను, మొబైల్ నెంబర్స్ని, టెలిఫోన్ నెంబర్స్ని ఒక దగ్గర ఏర్చి కూర్చి మనందరికీ అందించేటటువంటి ఒక మంచి ప్రయోగాన్ని తూచా తప్పకుండా ఈ సంవత్సరంతో 6 సంవత్సరాల నుంచి మా బొప్పన విష్ణు చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే కాలాతీతమైంది. మీకు తెలుసు, రెడ్ స్టార్ సుపుత్రుడైనటువంటి మా మాదాల రవి గారు, డాక్టర్ మాదాల రవి గారు అద్భుతమైన వక్త. ఆ విధంగానే విజయ్ కుమార్ గారు ఇంత స్మార్ట్గా, ఇంతకుముందే యాంకర్ అన్నట్టుగా మంచి అవకాశాలు వస్తే సినిమా రంగంలో పనిచేసేటటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నారు. పొట్టివాడైనా మహా గట్టివాడైనటువంటి మా విజయ్ కుమార్ గారు. దివ్యవాణి గురించి మీకు చెప్పని అవసరమే లేదు. నటనకు ప్రతిరూపం. పెళ్లి పుస్తకాన్ని చూస్తే ఇవాళ తెలుగు సమాజంలో దివ్యవాణి గారి గురించి మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి మహానటి అశోక్ కుమార్ గారు, కోట శంకర్రావు గారు. ఇప్పుడు నేను చెప్పకపోతే ఆమె కరాటే ప్రయోగం ఆమె చేసేది. కరాటే లక్ష్మి గారు, కరాటే కళ్యాణ్ గారు. ఆ విధంగానే హాస్యాన్ని అద్భుతంగా పండించేటటువంటి, ఆలస్యంగా వచ్చినటువంటి మా గౌతమ్ రాజు గారు, అద్భుతమైనటువంటి సినీ సంగీత దర్శకుడు, ఆనాడు గులాబీ పాటలను గుబాలించినటువంటి మా శశిప్రీతం గారు. ఇలా చెబుతూ పోతా ఉంటే ఇవాళ న్యూస్ ఛానల్స్లో అద్భుతమైనటువంటి వాటిని ఏమంటారు గురుగారు, పొలిటికల్ సటైర్స్ని పండించినటువంటి కిషోర్ గారు. ఈ విధంగా చెబుతూ పోతా ఉంటే అత్యంత మహారథులు ఇక్కడ అందరూ కూడా వచ్చారు. ఏదేమైనా బొప్పన విష్ణు చేస్తున్నటువంటి దాన్ని ఒక సహృదయంతో మన్నిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి అంజయ్ గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు, ఇది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. పరిశ్రమ పెరిగింది, సమస్యలు పెరిగాయి, ప్రదేశం ఎంత విస్తృతంగా ముందుకు పోతా ఉంటే ఇవాళ టెలిఫోన్, మనకు మొబైల్ వచ్చినా, వాట్సాప్ వచ్చినా, ట్విట్టర్ ఉన్నా, ఫేస్బుక్ ఉన్నా, అది ఎవరు ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి, ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. అలాంటి నేపథ్యంలో ఇవాళ సినిమా రంగంలోకి వచ్చినటువంటి ఎంతో మందిని ఆదుకోవడానికి ఒక సమగ్రమైనటువంటి కరదీపికగా ఉపయోగపడేటటువంటిదే ఇవాళ బొప్పన విష్ణు తీసుకొచ్చినటువంటి ఫిలిం డైరెక్టర్ అనేటువంటి విషయాన్ని నేను సవినయంగా మనవి చేస్తూ, ఇదందరం ఆశీర్వదించాలి, ఇంకా విస్తృత స్థాయిలో రావాలి. రానున్నటువంటి రోజుల్లో విష్ణు గారు, మీరు వచ్చే సంవత్సరం నాటికి చిరునామాలు కూడా ఇవ్వండి. మీరు ఖచ్చితంగా వారి
నెంబర్స్ ఇస్తూ ఉన్నారు, చిత్రాలు ఇస్తూ ఉన్నారు. చిరునామా ఇస్తే ఒకసారి మొబైల్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ కలవకుండా ఆయన నేరుగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. ఈ నటులను కాపాడుకోకపోతే, ఈ పరిశ్రమను కాపాడుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో ఇబ్బంది వస్తుంది. ఇవాళ సమాజం ఇంత ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం వెండితెర, బుల్లితెర. ఇవాళ సీరియల్స్ కనుక ఒక్కసారి మానేస్తే సమాజం ఎంత అతలకుతమవుతుందో నేను చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకని సీరియల్స్లో గొప్పగా నటిస్తూ సినిమాను తలదన్నే విధంగా వస్తూ ఉన్నాయి. ఇవాళ 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిన తర్వాత కరెక్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి దాన్ని రేపటికి వాయిదా వేస్తారు. మళ్ళీ రేపటి కోసం మనం ఎదురు చూడడం. అంటే దీనికి కారణం నేనేం చెప్తా ఉన్నానంటే, ఇవాళ ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నటువంటి వాళ్లకు మన ఉల్లాసం, సమాజం ముందుకు పోవాలంటే, సమాజం గొప్పగా వర్ధిల్లాలంటే సమాజంలో ఆహ్లాదం కావాలి. మానసిక వికాసం జరగాలంటే వారికి నచ్చినటువంటి దాంట్లో తన్మయత్వం చెందేటటువంటి అవకాశం రావాలి. అది కేవలం సినిమా ద్వారా మాత్రమే, అది కేవలం టీవీ సీరియల్ ద్వారా మాత్రమే వస్తుంది అనేటువంటిది ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఇలాంటి సందర్భంలో గొప్ప చిత్రాలతో పాటు, గొప్ప సంగీతంతో పాటు కథలు, మాటలు, డైలాగులు, ఆ విధంగా మూల కథ ఏదైనా పరుచూరి బ్రదర్స్ డైలాగ్ రాకపోతే దాంట్లో పస ఉండదు. ఈ విధంగా ఇవాళ సినిమా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు కనిపించకుండా ఎంతో మంది పని చేస్తే అది సినిమాగా రూపకల్పన జరుగుతుంది. అది బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, లేకపోతే మా పెళ్లి పుస్తకం కావచ్చు. ఎవరైనా అందులో వెనక ఉండి పనిచేసినటువంటి వాళ్ళందరి యొక్క చిరునామాలు, చిత్రపటాలు, నెంబర్లు ఇవ్వడం అనేటువంటిది అది చాలా ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఇది ఎంతో చిత్తశుద్ధి. ఇవాళ రంగ పరిశ్రమ మీద ఒక అంకితభావం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. నాకెందుకులే, నేను ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి కదా, నేను కూడా అలాంటి తోటి చూసుకుంటే సరిపోతుందని చెప్పి బొప్పన విష్ణు అనుకుంటే ఇవాళ ఇంత తూచా తప్పకుండా 6వ సంవత్సరం కూడా డైరెక్టరీ వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బొప్పన విష్ణు గారిని అభినందిస్తూ దినదిన ప్రవర్తమానంగా మీరు గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, సినీ నటులు, టీవీ నటులు, పాత్రికేయ మిత్రులు, కళాకారులు, ఇక్కడికి విచ్చేసిన గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, స్పాన్సర్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా, మరి ఈ సినిమాలు, ఈ టీవీలు, ఈ డైరీలు మనకెందుకురా, ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. నేను బొప్పన విష్ణు గారు డైరీ వేస్తున్నారనో లేక వేరే కార్యక్రమం చేస్తున్నారనో రాలేదు. కళాకారులు అనే వాళ్ళకి, ఇండస్ట్రీలో సినిమా కళాకారులు అనే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వటం, వాళ్ళని ప్రోత్సహించటం, అలాగే టీవీ అవార్డ్స్, టీవీలో యాక్టర్లందరినీ ప్రోత్సహించటం, అలాగే ప్రతి కళాకారుడి గురించి ఒక డైరీలో వారి చిరునామాను వేసి వారి పేరు, వారి నెంబర్ని వేయటం, ఇది డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి విబి ఎంటర్టైన్మెంట్స్ వారు, బొప్పన విష్ణు గారు చేస్తున్న సహాయమే. దీనికి సహకారం తప్పనిసరిగా తెలపకుండా నేను ఉండలేను. అందుకని తప్పనిసరిగా రావటం జరిగింది. గత 6 ఏళ్లుగా టీవీ అవార్డ్స్ పేరుతో ఎందరో కళాకారుల్ని సన్మానించడమే కాకుండా కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ సామాజిక చైతన్యం కోసం అంటూ ప్రతి టీవీ అవార్డ్స్లో, ప్రతి వెండితెర ఫిల్మ్ అవార్డ్స్లో వికలాంగులకు, చాలా పేదరికంలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకి, ఎందుకంటే ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా మంది, మన అశోక్ కుమార్ గారు, గౌతమ్ రాజ్ గారు, మన కరాటే కళ్యాణి గారు, ఎందరో ఇక్కడ అసోసియేషన్లో సభ్యులు ఉన్నారు. అదే
ఆఫీస్ బేరర్స్ ఉన్నాం, మేమందరవి ఇవాళ ఎందరో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొన్ని వందల మంది పాపం సినిమాలు లేక ఎన్నో కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ పాన్ ఇండియా సినిమాలు వచ్చేసినాయి. తెలుగు సినిమాలో తెలుగు యాక్టర్లు, తెలుగు నటీనటులు ఎక్కడున్నారు అని వెతుక్కోవాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకని మీరు టీవీ రంగానికి, ఈ సినిమా రంగానికి మీ అవార్డుల ద్వారా వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా అందరూ పేదరికంలో ఉన్న ప్రతి నటీనటులకు సహాయం చేయటం మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే ప్రతి పేద కళాకారుడికి సహాయపడాలని. ఎందుకంటే తన ఫుడ్ తాను తింటాం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తింటాం వికృతి, సాటివాడితో పంచుకొని తింటాం సంస్కృతి. ఆ సంస్కృతిని మీ వీబీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని వచ్చిన మహులందరికీ, స్పాన్సర్స్ అందరికీ, అలాగే మీరు క్లిప్పులు వరుసగా వేస్తుంటే నిజంగా మేము మాట్లాడుకున్నాం ఇంకెన్ని క్లిప్పులు చూడాలా అని. కానీ వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు ఇప్పుడు మీతో వచ్చి ఇంత సమయంలో వాళ్ళు చాలా వ్యాపారాలు చేయగలరు. ఇంత సమయాన్ని మీకు కేటాయించి మీకు సహకరించినందుకు స్పాన్సర్స్ అందరికీ మీకున్న సామాజిక చైతన్యాన్ని అభినందిస్తూ మీకు కూడా మా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, నాతోటి కళాకారులందరికీ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో నుంచి వచ్చిన మీరందరూ విజయ్ దేవరకొండ, సో విజయ్ గారు, అంజయ్య గారు, నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను మా తమ్ముడు విష్ణు గారు నాకు కాల్ చేసినప్పుడు నాకు ఒక్క మాట నాకు హృదయానికి తాకింది. ఏంటి డైరీ, ఎందుకు పర్పస్ ఏంటి అన్నప్పుడు, చాలామంది వెనుకబడిపోయిన కళాకారుల్ని మళ్ళీ తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నామని. నిజంగా అది చాలా గొప్ప విషయం అండి. కళాకారులు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఇంకొక కళాకారుని బయటికి తీసుకురొచ్చి మనకున్న విలువను పోగొట్టుకోవటం చాలా సందర్భాల్లో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ మనందరం మిమిక్రీ చూసాం. ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, వాళ్ళ నాన్నగారు లాగా, చంద్రబాబు గారి లాగా, కేఏ పాల్ లాగా దాంట్లోనికి పరకాయ ప్రవేశం చేయటము అంటే అది మామూలు విషయం కాదండి. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప గృహాలు కట్టుకొని కూడా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రౌడ్గా తీసుకెళ్ళి చూపిస్తారు. ఏంటండి, ఏం చూపిస్తారు? మా హోమ్ థియేటర్, మా చైర్స్ చూడండి పలానా చోట ఇంత కాస్ట్లీ అంటారు. అదన్నీ కూడా మనల్ని చూడటానికే. సో కళాకారులు చనిపోయినా కూడా మనం అందరి హృదయాల్లో ఎప్పుడూ బ్రతికుంటాం. ఒకరినొకరు గౌరవించుకుందాం, మన తెలుగు ఇండస్ట్రీని మనం బ్రతికించుకుందాం. నిజంగా మా తమ్ముడు విష్ణుని దేవుడు ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదిగి మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలని మా స్పాన్సర్స్ అందరూ కూడా మా తమ్ముడిని ఎంకరేజ్ చేసి, మా కళాకారులకు కూడా మీరు ఒక దృష్టి పెట్టి, నిజంగా అండి మా గుండెల్లో ఎంత బాధ ఉన్నా, ఎంత దుఃఖం ఉన్నా, ఎంత వేదనలు ఉన్నా కెమెరా ముందుకు వచ్చి మేము అలా పండిస్తాము అని అంటే బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అది మీరు గుర్తించాలని, వెనకబడిన కళాకారులని, మంచి ఆర్టిస్టులందరినీ కూడా మళ్ళా మనం తెచ్చుకొని ఒక ఈ కరోనా తర్వాత అందరూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. అండ్ టు బి ఫ్రాంక్, ఓపెన్గా మాలో ఉన్న గొడవలు చూస్తే మనం ఎటు వెళ్ళిపోతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సో ఇది ఒక శుభ నాందిగా తీసుకోవాలని, మే గాడ్ బ్లెస్ యూ నాన్న విష్ణు అండ్ బోత్ మీ వైఫ్ కూడా బిహైండ్ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ఉమెన్ అనే విధంగా వచ్చిన దగ్గర నుంచి తన కళలో తాపత్రయం, ఆ టెన్షన్ చూస్తున్నానమ్మా. మే గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్. అండ్ మన కృష్ణమోహన్ గారికి అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాట్స్. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు. మీ చేతి పనులన్నీ కూడా దేవుడు ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు చూశారు మరి విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మరి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. 9వ సంవత్సరంలో అదే డిసెంబర్ నెలలో పుట్టింది. మరి అదే డిసెంబర్ నెలలో ఆల్రెడీ వీబీ ఎంటర్ప్రైజెస్ మరి విష్ణు గారు ఆల్రెడీ ఆ బుల్లితెర అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలోనే పెడతా ఉంటారు.
సో మరి ఆ రోజు ఇందాకే చెప్పారు చాలామంది మిత్రులు, స్పాన్సర్స్ దేవుళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. సో స్పాన్సర్స్ ఉన్నంతకాలం విబి ఎంటర్ప్రైజెస్ ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉంటుందని చెప్పేసి అని అన్నారు. మరి రేపు బుల్లిధర అవార్డ్స్లో మరి హైదరాబాద్ నగరంలో ఎన్నో కొన్ని వందల వేల మంది సమక్షంలో మరి బుల్లిధర అవార్డ్స్ జరిగితే దానికి విజన్ వివికే హౌసింగ్ టైటిల్ స్పాన్సర్ గా ఉండి 8 లక్షలైనా సరే ఖర్చు పెట్టి మరి బుల్లితెర వివి ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉన్నదో మరి ఉపన విష్ణు గారికి మరింత పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా విజన్ వివికే హౌసింగ్ ముందుంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతమంది బ్లెస్సింగ్స్ మరి విష్ణు గారికి ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే మరి మీ అందరికీ తెలిసిందే మన కృష్ణమోహన్ గారు. సో ఈరోజు ఆయన ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి ఈరోజు ఒక క్యాబినెట్ హోదాలో ఉండి విష్ణు గారు పిలవగానే ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మరి ఇలాంటి అదృష్టాన్ని నాకు మరి మా సిస్టర్ అయినటువంటి మరి శశిబాల అలాగే మరి క్రాంతి అక్క ఇద్దరు కూడా ఒకసారి డయాస్ మీదకి రావాలి. వారిద్దరూ మరి మాకు ఎంతో సహకరించి ఇలాంటి మహానుభావుని ఈ వేదికకి తీసుకొచ్చి ఇన్ని వందల మంది ఇచ్చేట ఆ సార్ అడిగే ప్రతి మాట చెప్పే ప్రతి వర్డు నిజంగా ఎంతో విలువైంది. ఇంతమందిని చూసిన ఒక్క క్షణంలోనే ఇంతమంది పేర్లు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరించి గౌరవించుకుని వారిని ఇంట్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏంటంటే మరి రాజకీయంగా మరి సార్ ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదిగి మరి ఎన్నో అధిరోహాలను అధిరోహించి మరి త్వరలో సార్ మంత్రి కావాలని చెప్పేసి మేము అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా విజయ్ దేవుడి చింతమ్ముడు నాకు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగటానికి విజయ్ లాంటి వాళ్ళ పవిత్ర హస్తాలే కారణం. ఎంతోమందికి భూదానం చేసి ఎంతో నిగర్విగా ఇక్కడ అందరి ముందు సర్వసాధారణంగా నుంచున్న విజయ్ వామన అవతారం, భగవంతుడి అవతారం. నిజంగా మనసున్న ప్రతి ఒక్కళ్ళు కూడా అతనికి తమ కర్తాళ్ళ ధ్వనులతో ఒక్కసారి ప్రశంస తెలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి సత్సంకల్పంతో తీసుకొచ్చిన డైరీ నాన్నగారికి అంకితం చేయడం చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు ప్రోగ్రామ్ అంతా కూడా. మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం కూర్చొని చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా విజయ్ గారు, జిఎల్ విజయ్ కుమార్ గారు, ఏవి ఇన్ఫ్రాకాన్ అధినేత, అదేవిధంగా వివికి హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయ్ కుమార్ గారు, ఇద్దరు విజయులు, మాది విజయ పేరి, ఏదో విజయ అనే దాని మీద ఏదో ఉంది. ఓకే, సంతోషం, మాకు హ్యాపీ. అదేవిధంగా పారిజాత హోమ్స్ టి అంజయ్ గారు, ట్రిపుల్ ఆర్ లాగా ట్రిపుల్ వి. అలాగే పారిజాత అంజయ్ గారు, పారిజాత హోమ్స్ అండి, వారు కూడా మాకు సహకారాలు అందించారు. అదేవిధంగా సువర్ణభూమి స్పేస్ విజన్ గ్రూప్, అదేవిధంగా కారు మెన్ అని చెప్పి మన ఆర్టిస్టులు అందరికీ కారు లేని వాళ్ళు ఎవరు లేరండి. డెంటింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏదున్నా కానీ మన ఎస్ఏ రాజు గారు వారికి ఆ కారు షోరూమ్కి అధిపతి అండి. చక్కగా అన్నీ చేసి పెడతారన్నీ ఫ్రీగా కాదు, తక్కువగా. బయట రూపాయి అయితే పావులాగా చేస్తారు, లేదా ₹10 చేస్తారు, అట్లాగా తక్కువగా చేస్తారు. అయితే నాకు బొప్పన్న గారు మంచి స్నేహితుడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు, సార్ ప్రోగ్రామ్ అవుతుంది అంటారు. ఏం అడగం, సరే సార్ కానివ్వండి అంటాం. అంత అభిమానం ఏమంటే థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీరు కార్లు వస్తాయి రావడం కాదు, విష్ణు గారి మీద అభిమానంతో చేస్తాం మేము ఇదంతా. ఎస్, థ్యాంక్ యూ విష్ణు గారు, ఆల్ ద బెస్ట్. మీరు ఇంక ఇలాంటివి చాలా ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి 150వ జయంతి, 59వ జయంతి. ఆ సందర్భంగా ఇక్కడ నన్ను పిలిచినందుకు ఆర్గనైజర్స్ అందరికీ నమస్సుమాంజలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.
అక్షరం ఉన్నంత వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉంటారు. అప్పట్లో నవ్వు 4 విధాల చేటు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. నవ్వు 40 రకాల లాభాలు ఉన్నాయి. నవ్వడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అందరూ హ్యాపీగా నవ్వుకుందాము. ఊరికే నవ్వండి అంటే ఎవరు నవ్వుతారో అని అడుగుతున్నారు చివరిలో కూర్చున్న ఆవిడ. అందుకే మిమ్మల్ని ఊరికే నవ్వమని చెప్పని ఒక నవ్వుల మాంత్రికుడు ఉన్నారు. సో మరి ఈ మధ్య F3 మూవీలో ఆయన మిమిక్రీ పార్ట్ వస్తుంది కదా, అందులో ఆయన చూపిస్తారు రవి గారిని. సో ఈ మధ్య మరి చాలా బిజీగా అయిపోయారు. మంచి గేమ్ షోస్ కి వెళ్ళి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఆట ఆడించారు. మళ్ళీ సుమా గారితో స్టేజ్ మీద మళ్ళీ ఇంకొకసారి రాక్ చేశారు. సో హీఈస్ నన్ అదర్ దాన్ మిమిక్రీ రవి గారు. విచ్చేసినవంటి అన్నలకు, తమ్ముళ్లకు, ఆకమలకు, చెల్లమ్మలకు ఈ డైరీ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసిన విధంగా అన్న ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామా, తమ్ముడు ఒకసారి గట్టిగా చెప్పులు కొడదామా. అన్నకు ఒక ముద్దులు తెలియజేసిన, ఈ తమ్ముడికి ఒక ముద్దులు తెలియజేసిన. ఈరోజు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నా మనసుకు నచ్చినటువంటి వ్యక్తి బొప్పన విష్ణు గారు ఈరోజు కార్యక్రమాన్ని పిలుస్తూ ఉన్నారు. ఇదే మాదిరిగా ఆ మాదిరిగా కార్యక్రమాన్ని పిలిచి చక్కగా సినిమా వాళ్ళ పేర్లు, నెంబర్లు చక్కగా పెట్టినారు. ఈరోజు విష్ణు గారు పిలిచి, అయ్యా మీరు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడండి, సరదాగా ఏదైనా పద్యం చెప్పండి అని చెప్పేసి అన్నారు. అందుకే ఈరోజు ఒక పద్యం చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నా అని చెప్పి ఆయన స్టైల్లో పద్యం చెప్తారండి. ఎలా ఉంటుంది? చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిన ఆడదలుచుకున్నాను ఈరోజు. అదే చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టినప్పుడు ఇదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేసీఆర్ గారు ఓదార్పు యాత్ర ఎందుకు రాలేదు ఆడదలుచుకున్నాను ఈరోజు. ఆ పోయి పండు తీసుకెళ్లి గూట్లో పెట్టి గుడుక్కు మింగేస్తే ఆ పండు ఏదో నేను మింగేశానని చెప్తా ఉన్నారు ఈరోజు పరిస్థితి. ఛాలెంజ్, ఇంతకంటే ఇంకెవరు ఈ పద్యం చెప్పలేరు. ఛాలెంజ్ చేశాను అన్నాడు. ఉంటానన్నా తమ్ముడు, ఉంటానన్నా అన్న, ఉంటాను, గట్టిగా చెప్పలు పెడదామమ్మా. యాంకర్ గారు చల్లగా ఉండాలమ్మా అని చెప్పగానే ఈయన వచ్చారు కదా అని చెప్పేసి ఇలా కాదని చెప్పాను. వెంటనే ఇంటర్నేషనల్ నుంచి బొప్పన విష్ణు గారు ఒక అద్భుతమైన లెజెండరీ పర్సన్ పిలిచారండి. ఆయన వేదిక రావడంతో పరిగెత్తుకుంటూ మాట్లాడుతున్నాను కదా, ఒక్క నిమిషం ఆగుతాముడు. ఏ పత్రిక నీది? జ్యోతి. ఆయన గొడవ అంటే చూడమ్మా. ఇప్పుడు 191 దేశాలు తిరిగాను, ఎంతో మందికి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. మీకు విషయం తెలుసా? బొప్పన విష్ణుకి ప్లాన్ ఇచ్చింది నేనే. మొన్న విమానంలో నా దగ్గరకు వచ్చాడు బ్లెస్సింగ్స్ కి. వచ్చి ఏం పేరు పెడదామన్నప్పుడు చెప్పాను, విజయ్ పేరు అని చెప్పాను. అవునా కాదా? జ్యోతి అక్కడ ఉంది యాంకరింగ్ చేస్తుంది. ఇప్పుడు నేను జగన్ తమ్ముడు పద్యం చెప్పాను, చిట్టి చిలకమ్మ. నేను ఒకటే చెప్పేసి వెళ్ళిపోతాను, నాకు ఈ పద్యాలు ఏం రావు, ఓకేనా? నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, తెలంగాణ ఏపీ తిరుగుతాను, మీరందరు నాకు ఓటేయాలి. ఏంటా ఫాల్ ఇంత జస్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగాను, 70 మంది సెల్ఫీలు. ఏంటా ఫాలోయింగ్, అవునా కదా? నచ్చిన వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి. చాలా మంది పిలిచారు. అనగానే వీళ్ళందరూ చెప్తున్నారు కదండి. యాక్చువల్లీ అన్నగారికి ఇష్టమైనటువంటి వాయిస్, ద లెజెండరీ డైలాగ్ కింగ్. సో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అద్భుతమైన డైలాగ్ చెప్పగలిగినటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ వేదిక కార్యక్రమానికి వచ్చి మాట్లాడు. వాస్తవానికి సినిమాలో చాలా అద్భుతంగా మాట్లాడతారు, కానీ వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? సరదాగా లైట్ తీసుకోండి, మీ అందరు నవ్వించడం నా ఉద్దేశం. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చాలా సంతోషం ఈరోజు ఇంతమంది కళాకారులు అందరూ ఒక చోట మాట్లాడడం. ఎవరెక్కడ ఏ బాబు కొంచెం మనోడైనా మాట్లాడాడు, అదే చెప్పాను క్రమశిక్షణ పద్ధతి అనేది. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడు, ఓకే రైట్. మరి ఇది ఒక విజయ పేరు, అదొక చరిత్ర. మరి అప్పట్లో నాన్నగారు చెప్పినట్టుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలుగు ప్రజలకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది
చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరపాలని భగవంతుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని. మరి అప్పట్లో అది మరి ఇప్పట్లో ఇదే మాట్లాడుకు సీరియస్ మ్యాటర్. మరి ఇప్పట్లో ఇది ఏది అది అది కలిపితే అది ఒక చరిత్ర. ఏది అది ఎవరు తెలియండి బయటికి గాడిదిరా. అదే చెప్పాను, ఒక క్రమశిక్షణ పద్ధతి అనేది ఉండాలి. మాట్లాడుతున్నాను కదా, ఏది అది అది ఒక చరిత్రని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సర్వజన అని తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై బాలయ్య గట్టిగా చెప్పలు కొట్టండి అనగానే సరదాగా ఆయన శైలిలో మాట్లాడతారండి. ఇలాగ మాట్లాడుతున్న టైంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా సరదాగా ఒక పద్యాలు కనుక సరదాగా ఆయన కూడా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఫ్యాన్స్ ఉంటే గట్టిగా చెప్పలు కొట్టచ్చు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి వచ్చేసినటువంటి అన్న తమ్ములకు ఆడపడుచులకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బొప్పన విష్ణు గారు చక్కటి కార్యక్రమం పెట్టారు. ఇలాంటి కార్యక్రమాలు కాదు పెదకళా కొరకు చేస్తున్నటువంటి సహాయ సహకార కార్యక్రమాలను చూస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని ఈరోజు పద్యం చెప్పమన్నారు. ఒకటే పద్యం చెప్తున్నాను. చెట్టు చిలుకమ్మ అమ్మ కొట్టిందా ఎందుకు కొట్టింది పాట తీస్తాం అంటే చిట్టు చిలకమ్మ అడిగే వాళ్ళు లేరేమో, ప్రశ్నించాలనుకున్నాం, మేమున్నాం, ప్రశ్నిస్తూనే ఉంటాం తెలియచేస్తూ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకున్నాం. జై హింద్. సో ఈ రకంగా మనం రకరకాలైన పర్సన్స్ మనం తీసుకొచ్చండి. చాలా మంది ఎందుకు చాలా సైలెంట్ గా ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్పలు కొడితే ఇంకా రకరకాలైన వాయిస్ సలహా తీసుకోవచ్చు. అండ్ ఈ కార్యక్రమంలో అంటే చాలా మనం డివోషనల్ గా కొన్ని వాయిసెస్ మనం విన్నాం. ఈ కార్యక్రమం గురించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అలా గరికపాటి ఇరువురు కూడా మాట్లాడే విధానం ఎలా ఉంటుందని 2 వాయిస్ తోటి మీకోసం ప్రెజెంటేషన్ ఇస్తాను. ముందుగా చక్కటిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ఇరువురు కూడా చక్కటి ప్రవచనాలు చెప్తూ మాట్లాడితే ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏమండి ఈ రోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది అద్భుతమైనటువంటి కవులు ఉన్నప్పుడు కూడా నిరంతరం ఎప్పుడు గుర్తుండిపోయే గొప్ప మనిషి ఎవరు ఉన్నారంటే అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే తెలుగు సాహిత్యం పట్ల ఆయనకున్నటువంటి అవగాహన నేటి యువతకు ఏమని ఒక మాట అంటారు ఆయన అర్థం ఏమండి చాలా రకాలైనటువంటి పాటలు ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా గొప్ప తెలియజేస్తూ నేనేమంటానంటే అసతోము సద్గమయ ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు చేసుకుంటాం. ఈ రకంగా చాగంటి గారు తీసుకుంటే గరికపాటి గారు చాలా చలోక్తిగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఎవరి అందరికీ నమస్కారం. మీ గరికపాటి ఎవరు ఈరోజు ఎంత సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడి గురించి ప్రవచనాల గురించి చాలా అద్భుతంగా చెబుతాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదునాన. అలాంటి కార్యక్రమాల్లో ఈ రోజు మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తలుచుకుంటూ ఈ రోజు డైరీ లాంచ్ చేయడం అనేది నిజంగా మన అందరం ఈ రోజు గర్వించదగ్గ విషయం. గట్టిగా చెప్పలు కొట్టాలమ్మా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఏమంటే ఈరోజు ఎందరో మహానుభావులు, అందులో కొంతమంది కారణ జన్ములు. ఆ కారణ జన్మలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరిని తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నానమ్మా ఏమంటే భారతదేశంలో సాంప్రదాయాలు పోయినాయి, అదే మాదిరిగా ముందుకెళ్ళాలి. ఏమంటే ఈ మధ్య ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా. అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకు కట్టలే. ఏమంటే కొత్తిమీర కూడా కాదు కరివేపాకు. జల్లేసుకోవడం మానేశారు, సాంప్రదాయాల పక్కన పెట్టేశారు. ఏదనంటే కనుక తల్లిదండ్రులు గొప్పగా చెప్తున్నారమ్మా, ఏమాత్రం సందేహపడకండి, మీరు ఏమాత్రం బాధపడకండి. మా పాప బాగా సెల్ఫీలు దిగుతుంది. ఎందుకమ్మా పనికిమాల సెల్ఫీలు? ఏమంటే రుచి శుచి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని వదిలేశారు. ఈ మధ్య పానీపూరిని ఒక రసాయన పదార్థం ఏర్పడింది రోడ్డు పక్కన. ఏదో ముర్కాలో బడ్డి గుడ్డులా పెడతాడు వాడు, రసమో నీరసమో పోతాడు అందులో. ఆ గారెల్లా పూరిల్లా ఉంటాయి. ఇంకా పోయి తాగుతాం.
ఎవడ ఆ బాణి పవిత్రం, ఏమండి ఆ పక్కన మురుక్కల పవిత్రం, ఆ చెయ్యి మహాపవిత్రం, ఏమ్మ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టాలి. ఏదున్నా మీ గరిగి పాడి సత్యాన్ని చెబుతారు నిస్సందేహంగా. ఈ రకంగా తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. సో ఇలాంటి విలువైన సమయంలో మీ అందరినీ కూడా చక్కగా సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ మా విష్ణు అన్న రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచారు. ఆ రామ్ గోపాల్ వర్మ గారు కనుక నిజంగా ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నేను ఆయన లేని నోటిని నేను తీరుస్తాను. మధ్యలో ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు. బేసిక్ గా ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి మాట్లాడితే ఒకసారి ఫ్యాన్స్ గట్టిగా చెప్పట్లు వేసుకోవాలి. ఆర్జీవి గారు కనుక జస్ట్ మిస్, ఆయన రాలా పేరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. ఆయన కనుక నిజంగా వచ్చి మాట్లాడితే సో బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే సో ఇక్కడ మన పర్సన్ ఆయన సో ఇక్కడ ఏంటి, ఇక్కడ బొప్పల విష్ణు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఇప్పుడు ఒక చక్కటి విషయం ఆయన స్మరించుకుంటూ ఇలా డైరీ లాంచ్ చేస్తాను. బేసిక్ ఇలాంటి కార్యక్రమాలకి నేను చాలా అరుదుగా వస్తుంటాను, ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను ఉంటాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అరుదుగా వస్తాను. కానీ ఈ రోజు నేను ఇక్కడ వచ్చానంటే బికాస్ ఆఫ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మీరు అందరూ కూడా గట్టిగా చప్పులు కొట్టాలి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే బొప్పల విష్ణు గారు అంటే నాకు చాలా ఇష్టం. త్వరలో ఆయన నేను కలిసి సినిమా దిగిపోతున్నాను. మీరందరూ కూడా చక్కగా అడగాలి. ఇంకెవరైనా యూత్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ అడిగితే త్వరగా అడిగేసే టైం లేదు. సో నేను బాగున్నామా యాంకర్ గారు, మీరు ఎనీ క్వశ్చన్స్ ఏం లేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువగా స్టేజ్ మీద మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ విలువైన సమయాన్ని మీకు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈ విలువైన సమయం చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమయం వృధా చేయకుండా నేను మీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీవే యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. మీరు టచ్లో ఉండండి, సినిమా తెద్దాం. ఈవినింగ్ చూస్తుంటే అందరూ మేకప్తో రెడీగా ఉన్నారు. రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ద డే హెస్ కమ్ టు ఇంట్రడ్యూస్ విష్ణు బొప్పన్ గారు వాట్ హీ హెస్ డన్ ఆల్ దీస్ ఇయర్స్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ యూ వాట్ హెస్ బీన్ డూయింగ్ ఆల్ ది ఇయర్స్. ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆయన భయపడకుండా ఇలా ముందుకు పోతున్నారు. సో జెంటల్మెన్, బీబీ ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ 2022-23 కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, కళాకారులు మరియు ప్రేక్షక మహాశయులందరికీ మా నమస్సుమంజలు. ఇటువంటి కార్యక్రమం చేయటకు మా ముఖ్య ఉద్దేశం ఏమనగా కళాకారులందరినీ ఒకే వైదిక పైకి తీసుకొచ్చి వారిని ఘనంగా సత్కరించుకోవాలని ఈ చిన్న ప్రయత్నం అండి. ఈ బీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ మన శ్రీయుత విష్ణు బొప్పన్ గారు ఎంతో ప్రయాసంతో 2015 సంవత్సరం నవంబర్ నెల బుల్లితెర అవార్డ్స్ కార్యక్రమంతో కొంపల్లోని దోలాధరిలో ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ ప్రతిభావంతులు కొందరు కళాకారులను సత్కరించుకోవడమే కాకుండా ప్రతిభ ఉండి పేదరికంలో ఉన్న కళాకారులకు ఆర్థిక తోడ్పాటును చెక్కుల ద్వారా అందజేయడం కూడా జరిగింది. మొదలుపెట్టిన 2015 సంవత్సరం, ఆ సంవత్సరంలో దాదాపు 200 మంది పేద కళాకారులకు చెక్కుల ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. కళాకారులే కాకుండా ప్రతిభావంతులైన వారి పిల్లలకు కూడా విద్యను అందించడానికి వారి స్కూల్ ఫీజులు ఇవ్వడం కూడా జరిగిందండి వీబీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా. మన వీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ 2016 మరియు 2017 సంవత్సరంలో అన్నపూర్ణ సెమినాకర్స్లో, 2018 సంవత్సరంలో శిల్పకళా వేదికలో, 2019 సంవత్సరంలో జయబేరి ఎంక్లేవ్లో ఒకలా భరణ మా కృష్ణమోహన్ గారు. అందరినీ ఎంతో ఇన్స్పైర్ చేశారు. సో మరి అటువంటి మహనీయుడిని ఈరోజు మనము ఈ కార్యక్రమం ద్వారా తలుచుకోవడం, ఈ కార్యక్రమం ఆయనకి డెడికేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయన కోసం మాట్లాడుతుంటేనే చాలు. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మన తెలుగువాడు అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. సో మరి ఇద్దరు లెజెండ్స్ని, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని సన్మానించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మీరు ఇక్కడే ఉండండి సార్, ఎక్కడికి వెళ్ళిపోవద్దు. ఓకే, on stage sir Sri Vadlapatla Mohan garu, Secretary of Producer Council. Let me welcome on stage sir, please welcome. Sri Y
కాశీ విశ్వనాథ్ గారు, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. శ్రీ యోగేశ్వర్ శర్మ గారు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. అలానే మిస్ కరాటి కళ్యాణి గారు, ఫేమస్ యాక్ట్రెస్. అశోక్ కుమార్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ విజన్ వివికే విజయ్ కుమార్ గారిని శ్రీ వి అలానే నెక్స్ట్ రాయల్ నిర్మాణ్ నెక్స్ట్ సిద్ధార్థ హౌసింగ్ సారేపల్లి శరత్ బాబు గారిని స్టేజ్ మీద I request all the sponsors please come on stage. Sponsors అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. స్పాన్సర్స్ అందరూ రావాలి. వాళ్ళు పడేస్తారు అక్కడ ఉంది చూడు. సెల్ ట్యాబ్ రెండు తీసేస్తారు. ఆ పేపర్స్ కింద సార్ మీరందరూ చెప్పండి. ముందే ఆగండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అమ్మ, ఆగండి అమ్మా. టైటిల్ స్పాన్సర్ మీరు ముందుకు రండి సార్, కొంచెం సార్ వివికి గారు ఇటు రండి పక్కకి. సార్ ఒకసారి రాయల్ నిర్మాణ్ గారు ఒకసారి ఇటు రండి. కృష్ణుడు గారు మీరు కొంచెం ముందుకు రారా. అందరూ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. యూ సర్కిల్లో ఉందాం, అందరం ఉంటామని. కాబట్టి ఇంకా అందరూ చక్కగా ఆడవాళ్ళు అందరూ ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ముందు అడుగులో ఉంటున్నారు. కాబట్టి నెక్స్ట్ నేను ప్రొడక్షన్లోకి వెళ్తున్నాను. ప్రొడక్షన్ చూసుకుంటూ చక్క 10 మందికి అవకాశాలు కల్పించుకుంటూ ఆ విధంగా ఇంకా అట్లా వెళ్దామని ఆలోచనలో నేనున్నానండి. ఇదే అది రెండు చూసుకుంటూ మాకు ఏదైనా స్పాన్సర్లు దేవుడు కాబట్టి స్పాన్సర్లు ఉన్నంతకాలం మీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇక తర్వాత దైవిచ్చ ఇంకేంటనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం. ఒకసారి తీసుకుని సార్ మీరు ముందు రండి సార్. నేను పాట పాడాలా అంటే 1 గంట ఉండాలి కదా జనాలందరూ. పాడారంటే ఇప్పుడే నా మీద కొట్టండి అని నేను ఇందాక ఏదైతే డైలాగ్ చెప్పానో అది నా మీద ప్రయోగించి నన్ను కొట్టేసి వెళ్ళిపోతారు అందరూ.
స్టేజ్ మొత్తం మీదకి మా విష్ణు గారు వాళ్ళ భార్యని ఎంకరేజ్ చేస్తూ లేడీస్ ఇంట్లో ఉండకూడదు, వాళ్ళు కూడా బయటకు వచ్చి సశక్తి మీద జీవించాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీ వైఫ్ని. నెక్స్ట్ అంటే బంధం దృఢంగా ఉండాలని నేను కొంచెం గట్టిగా వేశారు ప్లాస్టర్, తీయటానికి కొంచెం కష్టంగా ఉంది. ఓకే, సో ఓపెన్ చేశారు మన 2022 గ్రూప్ ఫోటో. ఏమండి, దయచేసి 100 మంది మాట్లాడితే క్లబ్జీ అవుద్ది. ఇంత చేసిన కష్టం అంతా 1 నిమిషంలో వృధా అవుద్ది. దయచేసి కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు మాత్రం దిగి కూర్చోవచ్చండి, బయట మాట్లాడద్దు. నిజాన్ని ప్రోగ్రామ్ లాగా చేయనివ్వండి. స్పాన్సర్స్ అందరూ వచ్చి సార్ మీరు కూడా రండి ప్లీజ్ స్టేజ్ మీద. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి ఎక్కడైతే అక్కడ. సో స్పాన్సర్స్ చేతుల మీదుగా మరి డిసెంబర్ 4 జరుగుతున్న బుల్లితెర పండగని చెప్పుకోవాలి. ఇప్పుడు అది చూద్దాం ఆ కార్యక్రమం. ఇప్పుడు కొంచెం బ్యాక్ వెళ్ళండి ప్లీజ్, కొంచెం బ్యాక్ వెళ్ళండి. ఓకే ఓకే డన్. ఎస్ 1 2 3 గో. యా, వెనక ఎవరో ఎనర్జీ ఇచ్చారు మాకు. యూత్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ యూతేనండి. మీరు 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 టీనేజ్ సార్, మీరు యూత్ కాదు. మీకు మొన్న 15 వెళ్ళి 16 వచ్చింది. వా వా, ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. వెండితెర అవార్డ్స్. సో బుల్లితెర అవార్డ్స్, సారీ వెండి అన్నాను, మా ఆడవాళ్ళకి ఎప్పుడు వెండి బంగారం మీదే కదా ఉంటాయి. సో 8వ బుల్లితెర అవార్డ్స్ కి గట్టిగా క్లాప్స్. హిప్ హిప్ హుర్రే. ఎస్, మళ్ళీ డిసెంబర్ 4 బుల్లితెర అవార్డ్స్ లో అందరూ రాక్ చేద్దాం. అంటే అయిపోలేదు, రాక్ చేద్దాం అంటే ఇంకా ఉంది, చాలా ఉంది. మనం చాలా మంది మాట్లాడేది ఉంది.